ఎంత పచ్చి మోసం కనబడ్డదా మీకు? ప్రియాంక గాంధీ ఎక్కడో చెప్పలేదు, ఇదే భువనగిరిలోనే చెప్పింది నిరుద్యోగ యువతకు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి. రేవంత్ రెడ్డి గారు చెప్పిండు 4,000 ఇస్తామని. మొన్న మేము అసెంబ్లీలో పట్టుకొని అడిగినాం. ఆర్థిక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని మేము అసెంబ్లీలో 4,000 నిరుద్యోగ భృతి ఎప్పటి నుంచి ఇస్తారు బట్టి గారు అని అడిగినాం. అడుగుతా ఆయన ఏం చెప్పిండో మీరు చూసిండు. మేం నిరుద్యోగ భృతి ఇస్తామని మేనిఫెస్టోలో గాని ఎక్కడ గాని చెప్పలేదు అంటారు. ఎంత పచ్చి అబద్ధాలు, ఎంత మోసం కాంగ్రెస్ పార్టీని. ఇది ఇలా నిరుద్యోగ యువతకు మనం చూపించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే 4 నెలల్లోనే మాట మార్చింది. ఎన్నికల్లో ఓట్లప్పుడేమో బ్రహ్మాండంగా ఊరించి ముచ్చని చెప్పింది. ఓడదాటదాకా ఓడమల్లప్ప, ఓడదాటదాకా బోడమల్లప్ప కథ ఇలా కాంగ్రెస్ వాళ్ళ కథ మనం చూస్తా ఉన్నాం. నెక్స్ట్ అదే విధంగా విద్యార్థులారా చాలా సార్లు టీవీలలో పేపర్లలో చూస్తాం, ఎంబీబీఎస్ లో మంచి ర్యాంక్ వచ్చింది, ఫీజులు కట్టుకోవడానికి పైసలు. ఇంజనీరింగ్ లో బ్రహ్మాండమైన ర్యాంక్ వచ్చింది, ఫీజులు లేక కూలి పని చేసుకుని తల్లిదండ్రులు కష్టపడుతుంది, చదువుకోవడానికి పిల్లలకు అవకాశం లేదని. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ విద్యార్థుల జీవితాలలో వెలుగులు తీసుకురావాలని యువ వికాసం పేరు మీద మీకందరికీ విద్యార్థులకు 5 లక్షల రూపాయల బ్యాంకు గ్యారెంటీ కార్డు ఇస్తే మీరు ఫీజులు కట్టుకోవచ్చు. మీరు కంప్యూటర్ ఈ రాష్ట్రంలో ఇది జనగాంలో చెప్పింది, ఇది మన పార్లమెంట్ లోనే పల్లా గారి కాన్ఫరెన్స్ లో చెప్పింది. నేను అడుగుతున్నా, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 4 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్క విద్యార్థి కన్నా 5 లక్షల రూపాయలు మీరు చెప్పిన కార్యక్రమం అందిందా అని నేను అడుగుతా ఉన్నా. విద్యార్థులకు మోసం, నిరుద్యోగ యువతకు మోసం, మహిళలకు మోసం, రైతులకు మోసం, నిరుపేదలకు మోసం. ఎవరిని మీరు ఉత్తరించండి? సమాజంలో ముఖ్యమైన వాళ్ళు 4 1 మహిళలు, 2 రైతులు, 3 పేదలు, 4 విద్యార్థులు, యువత. 4కి మోసం చేసింది కదా కాంగ్రెస్. రైతులకు ఏం చెప్పింది మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో? 2 లక్షల రుణమాఫీ అన్నారు, వడ్లకు 500 బోనస్ అన్నారు, కౌలు రైతులకు 15,000 అన్నారు, వ్యవసాయ కూలీలకు 12,000 అన్నారు, రైతులకు 24 గంటల నాణ్యమైన కరెంట్ అన్నారు. ఒక్కటన్నా రైతులకు కాంగ్రెస్ పార్టీ అమలు చేసిందా? ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయకుండా ఈ తెలంగాణ రైతుల ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ పార్టీకి ఎక్కడిది అని నేను అడుగుతా ఉన్నా. మహిళలకు ఇస్తామన్న 2,500 ఇవ్వకుండా ఇలా మహిళల్ని మోసం చేసిన మీకు మహిళల ఓటు అడిగే హక్కు ఎక్కడి? నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు విద్యా వికాస పథకం అందలేదు, నిరుద్యోగ భృతి అందకుండా యువతను కూడా మీరు మోసం చేసినారు. పోనీ పేదల కన్నా మేలు చేసిందా? పేదలకు ముఖ్యంగా ఆసరా పెన్షన్ అందుకునే 42,80,000 మంది పేదలను కూడా మోసం చేసినటువంటి ఇవాళ చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఇట్లా చెప్తే ఇంకా చాలా ఉన్నాయి, టైం లేదు, మీకు కూడా ఆకలి అవుతుందేమో. కానీ నేను మీతో కోరేది ఇవన్నీ కూడా ఈ వీడియోలన్నీ మీ ఫోన్లలో షేర్ చేస్తాం. ఒక ఇంటికి వెళ్ళండి, ఇంటికి వెళ్తే ఒక చెల్ల కనబట్టే ఇగో మహిళలకు 2,500 ఇస్తాను మోసం చేసిండు, ఈ ఎన్నికల్లో కారుకు ఓటేసి కాంగ్రెస్ బుద్ధి చెప్పండి అని ఆ చెల్లకు అర్థమయ్యేటట్టు వివరించి చెప్పండి. లేదు ఒక రైతన్న కనబడితే ఆ రైతన్నకు అర్థమయ్యేటట్టు చెప్పండి. బోనస్ లేదు, రుణమాఫీ లేదు, నీళ్లు లేవు, వీళ్ళకు బుద్ధి చెప్పాలని చెప్పి వాళ్ళకి చెప్పండి. విద్యార్థి కనబడితే స్కూటీలు కొనిస్తామన్నారు, స్కూటీ లేదు, విద్యా వికాసం లేదు, నిరుద్యోగ భృతి లేదు. ఈ విషయాన్ని కూడా అర్థమయ్యేటట్టు చెప్పండి. సో ఇవన్నీ కూడా మనం తీసుకపోతే నాకు తెలిసి ఎవ్వరు కూడా ఏ వర్గం కూడా ఇలా కాంగ్రెస్ ఓటు వేయడానికి సిద్ధంగా లేదు. అసలు కాంగ్రెస్ వాళ్ళు ఎంతసేపు లీకులు, ఫేక్ న్యూస్లు. ఏమైనా చూస్తే టీవీలలో, పేపర్లలో లీక్ వార్తలు, సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్. దీని మీద రాజకీయం చేస్తుంది తప్ప ప్రజలను మర్చిండ్రు, పాలన మర్చిండ్రు. ఇలా రాష్ట్రంలో దాదాపు 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, 38 మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఏ ఒక్క రైతు కుటుంబాన్ని పరామర్శించిండ్రా? పంటలు ఎండిపోతే ఏ రైతుకైనా పొలం చూసి ఆత్మస్థైర్యం కల్పించే ప్రయత్నం చేసిండ్రా? ముఖ్యమంత్రి గారు, మంత్రులు కూడా ఇలా క్షేత్రస్థాయిలో పర్యటిస్తలేరు.
ఎంతసేపు గోబల్స్ ప్రచారం మీద, ఫేక్ వార్తల మీద, అక్రమ కేసుల మీద మన బీఆర్ఎస్ నాయకుల ఇళ్లకు పోయి కండువాలు కప్పడంలో బిజీగా ఉన్నారు తప్ప పరిపాలన చేయడం వీళ్ళకి చేతనైనటువంటి పరిస్థితి లేదు. ఆనాడు కేఆర్ఎంబీ